ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పటికి కూడా ఎప్పటికి కూడా బీసీల యొక్క గొంతును నొక్కుతూనే ఉంది. బీసీల ఓట్లను కొల్లగొట్టి వాళ్ళ అధికారంలోకి పోవడం అలవాటుగా మారింది. అదే క్రమంలో దాదాపు 10 సంవత్సరాలుగా అధికారంలో లేనందుకు అధికార దాహంతో కామారెడ్డిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకు మేము న్యాయం చేస్తాం, ఎన్నో సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ రిజర్వేషన్ల కోసం మేము వాళ్లకు మద్దతు ప్రకటిస్తాం, వాళ్ళ యొక్క రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మినటువంటి మన బీసీ ప్రజానీకం అంతా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది, బీసీలకు అన్ని విధాలుగా రిజర్వేషన్లు వస్తాయనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఎలాగైతే వాళ్ళు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిర్రో ఆ ఇచ్చినటువంటి డిక్లరేషను అమలు సాధ్యం కాదని తెలిసి, అది కేవలం పార్లమెంటు పరిధిలో ఉందని తెలిసి, పార్లమెంటులో వాళ్ళ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఏదో రకంగా బీసీలను మభ్యపెట్టుకుంటూ మనుగడ సాధించాలి 5 సంవత్సరాల ఉద్దేశంతో రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం ఏదో కొంతమంది నాయకులను తీసుకొని ఏదో ఉద్యమాలు చేస్తున్నట్టు జంతర్ మంతర్కి వెళ్ళి మంతర్ జంతర్గా చేయడం, మంత్రాలు వేసినట్టుగా తూతూ మంత్రంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే దానిలో భాగంగా గత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయలేకపోవడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు మేము ఏదో మేలు చేస్తున్నాం చూడండి అని చెప్పి రిజర్వేషన్ని చట్టబద్ధత చేసినట్టుగా ఒక జీవో ఇచ్చి, ఆర్డినెన్స్ ఇచ్చి, దాని ద్వారానే చట్టబద్ధత అయిపోయిందని ప్రకటించుకొని బీసీల కోసం రిజర్వేషన్ ఇచ్చి, ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఈసీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈసీ నోటిఫికేషన్ మాకెందుకు, ఆ రిజర్వేషన్లు మాకెందుకు? అవి చట్టబద్ధత లేని రిజర్వేషన్లే కదా. మళ్ళీ కూడా మమ్మల్ని మభ్యపెట్టడమే కదా కారణం. స్థానిక సంస్థల్లో మీరు మళ్ళీ గెలవడానికే కదా ఇదంతా మమ్మల్ని మభ్యపెట్టేది. దానికోసం మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేసి కోర్టులో ఒక పిటిషన్ వేసి ఆఫ్ చేయడం జరిగింది. కొంతమంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో భాగంగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కలగజేసుకోవడం, కోర్టు మళ్ళీ స్టే ఇవ్వడం, ఇది చట్టబద్ధత లేదని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడం, వాటి మీద ఆధారపడి ఈ రోజు వరకు కూడా స్టేగా ఉండడం జరిగింది. మరి ఇప్పటికిప్పుడు స్టే ఇచ్చింది గౌరవ కోర్టు, దాని ఒక ఆదేశాల మేరకు మనం ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, న్యాయ వ్యవస్థలు గౌరవించాలి ఉండాలి. కానీ ఇప్పటికిప్పటికి ఏదో కొంపలు అంటుకపోతున్నట్టుగా రిజర్వేషన్లు ఏవి ప్రకటించకుండానే లేదు, మేము స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోతున్నాం, బీసీలకు కావాల్సినంత రిజర్వేషన్లు ఇస్తాం, ఖచ్చితంగా మా పార్టీ నుంచి ఇస్తాం అని చెప్పి ప్రగల్భాలు చెప్పడం జరుగుతుంది.